దైవిక మార్గదర్శకత్వాన్ని రూపొందించే పుస్తకము బైబిల్ మాత్రమే. ప్రపంచంలో ఎక్కువగా తర్జుమా చేయబడినటువంటి పుస్తకము బైబిల్ మాత్రమే. వివిధమైన సమయాల్లో వివిధమైనటువంటి ప్రదేశాల్లో సుమారు 40 మంది చేత 1600 సంవత్సరాల కాలంలో బైబిల్ వ్రాయబడింది. కార్డినల్ హ్యూగో ద్వారా 1250లో బైబిల్ అధ్యాయాలుగా విభజింపబడింది. రాబర్ట్ స్టీవెన్సన్ ద్వారా 1551లో బైబిల్ వచనాలుగా విభజింపబడింది. అధ్యాయాలుగా మరియు వచనాలుగా విభజింపబడినటువంటి బైబిల్ 1560లో మన ముందుకు వచ్చింది. దీన్ని జెనీవా బైబిల్ అంటారు. 2500 సార్లుగా పైగా గ్రంథకర్తలు ఈ లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాయి అని రాశారు.